అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనని తాను ఒక రాజు అనుకుంటున్నాడు. ఒక రూలర్లా మారిపోయాడు. ఒకప్పుడు రాజులు ఒక ప్రాంతంలో ఉంటూ మరో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకోవటం కోసం, ఎందుకంటే వేరే రాజ్యంలోకి విస్తరించినప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి నిధులని వీటన్నిటిని కూడా వాళ్ళ రాజ్యానికి తెచ్చుకొని ఆ రాజ్యాన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంప్ అదే రకమైన ఒక మాస్టర్ ప్లాన్ ఫాలో అవుతున్నాడా? ఎందుకంటే అప్పుడు రాజులు కూడా ఒక సామధాన దండోపయాలు, ఫస్ట్ ఏంటంటే పక్క రాజ్యానికి ఒక ఆఫర్ ఇచ్చేవాళ్ళు, మీరు మాలో విలీనం అయిపోండి, అక్కడ మీరే పరిపాలన కొనసాగించుకోవచ్చు, పెత్తనం మాత్రం మాదుంటుందని ఒక ఆఫర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సరిగ్గా అలాంటి వ్యూహమే పన్నారు. గ్రీన్లాండ్ స్వాధీనం కోసం ట్రంప్ కలలు కంటూ ఉన్నారు. యుఎస్లో గ్రీన్లాండ్ను విలీనం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. గ్రీన్లాండ్ వాసులకు ఏంటంటే, మీకు ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఒక 80 లక్షల డబ్బు ఇస్తాను, మీరు మాలో కలిసిపోండి, ప్రతి ఒక్కరికి గ్రీన్లాండ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ గ్రీన్లాండ్ అనేది ద్వీపం, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా 80 లక్షలు ఇస్తా అంటూ వాళ్ళ మీద ఎరవేశాడు. ఈ విధంగా కూడా ఒక ద్వీపాన్నే కొనుగోలు చేసేందుకు, ఒక ద్వీపంలో ఉన్న ప్రజలను కొనుగోలు చేసేందుకు ట్రంప్ ప్రయత్నించిన చర్య చూస్తే ఇంతకన్నా దిగజారుడు తనం ఇంకేదైనా ఉంటుందా? ఒక అధ్యక్షుడు చేయవలసిన దిగజారుడు చర్య ఇంకేమైనా ఉంటుందా? ఎందుకంటే వెనుజులాని ఒక్కసారి కనుక వెనుజులా అధ్యక్షుని బంధించిన తర్వాత ఇప్పుడు గ్రీన్లాండ్కి ఆఫర్ ఇచ్చారు. మరోవైపు చూస్తే ఇరాన్లో అల్లర్లు జరుగుతున్నాయి, దీని వెనక ఈ అల్లర్లను ప్రోత్సహిస్తుంది ట్రంపే అంటున్నారు. నేపాల్లో జరిగిన అల్లర్లు ప్రోత్సహించేది ట్రంపే అంటున్నారు. మరొక వైపు చూస్తే కనుక ఎక్కడ ఏ దేశంలో అస్థిరత ఉన్నా కానీ అక్కడ దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రంప్ తన క్యాష్ని పెట్టి పెంచి పోషిస్తూ ఉన్నాడు. ఇక నగదు చెల్లింపుపై ట్రంప్ పాలనా అధికారాలు చర్చలు జరిగాయి. ఒక్కో వ్యక్తికి $10,000 నుంచి $1,00,000 వరకు ఇస్తానంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. ఇక గ్రీన్లాండ్లో మొత్తం కూడా 57,000 మంది ప్రజలు ఉంటారు. యుఎస్ నగదు చెల్లింపు ప్రణాళికను గ్రీన్లాండ్ నాయకులు తిరస్కరించారు. నాయకులే కాదు, అక్కడున్న ప్రజలు కూడా తిరస్కరించారు. వీఆర్ నాట్ ఫర్ సేల్ అన్నారు. యుఎస్ ప్రణాళికపై నాటో దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం గ్రీన్లాండ్ కోసం ఎంతగా ట్రంప్ తాపత్రయపడుతున్నాడు అనేది ఒకసారి ఫస్ట్ గ్రీన్లాండ్కి యుఎస్కున్న కనెక్షన్ చూద్దాం. ఎస్, చూస్తూ ఉన్నాం కదా, గ్రీన్లాండ్కి పక్కనే యునైటెడ్ స్టేట్స్ ఉంది, మధ్యలో ఉంది ఆర్కిటిక్ ఓషన్ మాత్రమే ఉంది. ఆర్కిటిక్ ఓషన్ ఉంది, గ్రీన్లాండ్ ఉంది. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఆర్కిటిక్ ఓషన్ ఉంది కాబట్టి గ్రీన్లాండ్ని సొంతం చేసుకుంటారు. గ్రీన్లాండ్ని సొంతం చేసుకొని ఆ తర్వాత ఏంటి, ఐస్లాండ్ ద్వీపం కూడా ఉంది. ఆ తర్వాత ఫిన్లాండ్, స్వీడన్, ఇలా ఒక్కొక్క దేశం మీద పడుతూ కూడా దేశాలన్నీ ఆక్రమించుకుంటూ వెళ్ళాలన్న ట్రంప్ ప్లాను. ఎందుకంటే గ్రీన్లాండ్ పక్కనే ఉంది కాబట్టి తనలో విలీనం చేసుకునేందుకు ఇప్పుడు ట్రంప్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆర్కిటిక్ ఓషన్ మాత్రమే మధ్యలో ఉంది కాబట్టి ఎందుకు గ్రీన్లాండ్ కోసం మరి ట్రంప్ అన్ని లక్షలు ఒక్కొక్కరికి కూడా అక్కడున్న 57,000 మంది జనాభాకి, ఆ ద్వీపంలో ఉన్న 57,000 మంది జనాభాకి ఒక్కొక్కరికి కూడా $10,000 నుంచి $10,00,000 వరకు ఇస్తారంటూ కూడా ప్రకటించడానికి అంతగా గ్రీన్లాండ్లో ఏముంది? ఎందుకంటే మనందరికీ కూడా తెలుసు, ట్రంప్ ఏది కూడా ఊరకనే చేయరు. అక్కడ డెఫినెట్గా కూడా తనకి బెనిఫిట్ అయ్యేది ఉంటేనే ట్రంప్ చేస్తారు. ఒకసారి గ్రీన్లాండ్లో మినరల్స్ అనేవి చాలా ఎక్కువ. ఒకసారి ఆ మినరల్కి సంబంధించిన విజువల్ పే చేయండి పీసీఆర్. సో ఎస్, ఇది గ్రీన్లాండ్ మినరల్ రిసోర్సెస్ చూస్తున్నాం కదా. కాపర్, డైమండ్, గోల్డ్, గ్రాఫైట్, ఐరన్, నికెల్, రేర్ ఎర్త్ మెటల్స్, టైటానిక్స్, వెరీడియము, టంగ్స్టన్, జింక్, ఇన్ని మినరల్స్ ఉన్నాయి. ఇట్సే గ్రీన్లాండ్ ఒక ద్వీపం ఫుల్ ఆఫ్ మినరల్ సోర్సెస్ ఉన్నాయి. ఈ గ్రీన్లాండ్ కనుక సొంతం చేసుకుంటే, ఇప్పుడు వెనిజులాని ఏ విధంగా సొంతం చేసుకొని ఆయిల్ తక్కువ ధరకు తీసుకొని, గతంలో కూడా యూటీవీలో చేసిన స్టోరీలో పేర్కొన్నాం, డెఫినెట్గా కూడా నెక్స్ట్ భారత్ మీద ప్రెషర్ పెడతారని. ఆ స్టెప్ ఇప్పుడు తీసుకున్నారు కూడా. ఇప్పటి వరకు 100% సుంకం అన్నది కాస్త నెక్స్ట్ 500% తారీఫ్లు అంటూ కూడా భారత్ని భయపెట్టి ఆయిల్ కొనేలాగా చేయబోతున్నారు ఇప్పుడు. మరి ఈ స్టెప్కి భారత్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఇక ఇప్పుడు గ్రీన్లాండ్ని సొంతం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి మినరల్స్, ఇంకా ప్రపంచానికి గోల్డ్ రేట్స్, ఇవి కూడా ఇప్పటికే ట్రంప్ తీసుకున్న చర్యల వల్ల గోల్డ్ రేట్లు పెరగటం తగ్గటం ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇక కాపర్ ఎక్కువగా ఉన్న, నెక్స్ట్ సిల్వర్ తర్వాత కాపర్, డైమండ్స్, గోల్డ్, గ్రాఫైట్, ఇవన్నీ కూడా హై కాస్ట్ ఉన్నటువంటి మినరల్స్, రేర్ ఎర్త్ మెటల్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. టైటానియం, టంగ్స్టన్, జింక్, ఐరన్ కోర్, ఇలాంటి మెటల్స్ అన్నీ కూడా గ్రీన్లాండ్లో ఉన్నాయి. అందుకే ట్రంప్ గ్రీన్లాండ్ కావాలనుకుంటున్నాడు. ఇది మనందరికీ తెలిసిన స్టోరీ, కానీ దీనికి ఎప్పుడు కూడా ట్రంప్ ఒక అందమైన స్టోరీ అలటంలో ముందలుంటాడు.
వెనిజులా విషయంలో కూడా అదే స్టోరీ అల్లాడు. మేము డ్రగ్స్ సప్లై చేస్తున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి వెనిజులా అధ్యక్షుడిని అరెస్ట్ చేస్తాము, అందుకే మేము ఆధీనంలోకి తీసుకున్నాము, ఇది లాని కాపాడాము అని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. గ్రీన్లాండ్ విషయంలో ఏ అందమైన స్టోరీ చెప్పాడో ఒకసారి ఇప్పుడు విందాం. We need Greenland for national security, not for minerals. We have so many sites for minerals and oil and everything. We have more oil than any other country in the world. We need Greenland for national security. And if you take a look at Greenland, you look up and down the coast, you have Russian and Chinese ships all over the place. We need Greenland for national security, not for minerals. We have so many sites for minerals and oil and everything. We have more oil than any other country in the world. We need Greenland for national security. And if you take a look at Greenland, you look up and down the coast, you have Russian and Chinese ships all over. సో మాకు గ్రీన్లాండ్ అనేది నాట్ ఫర్ మినరల్స్, మాకు మినరల్స్ కోసం అవసరం లేదు. గ్రీన్లాండ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఏమైపోతారో అని ట్రంప్ బాధతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బాగు చేద్దామనే లక్ష్యంతో ట్రంప్ తీసుకుంటున్నాడంట. ట్రంప్ ఇప్పుడే కాదు, ఒక 1 day బ్యాక్ చూసినా కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడైనా కానీ ప్రజలు బాధపడుతుంటే చూడలేను, అందుకని చెప్పి అక్కడ వాళ్ళ కోసం కూడా నేను ఈ విధంగా వెనిజులా విషయంలో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు, అందుకనే వాళ్ళ కోసమే వాళ్ళ అధ్యక్షుల్ని మేము తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తాము అంటూ కూడా ట్రంప్ చెప్పారు. సో ఇక్కడ కూడా వెనిజులాలో కూడా అదే రకమైన స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మినరల్స్ కోసం కాదు, గ్రీన్లాండ్ ప్రజల కోసం, గ్రీన్లాండ్ కోసం మేము తీసుకుంటున్నామంటూ కూడా అన్నారు. మరొకసారి చూస్తే కనుక ఇప్పుడు గ్రీన్లాండ్ ఏకంగా కూడా ఒక ద్వీపాన్ని కొనేందుకు ట్రంప్ చర్యని ఏ విధంగా చూడాలి? మరి ఇప్పుడు చెప్పండి, మొదట్లో నేను చెప్పిన అంశం ఏదైతే ఒక రాజులు చేస్తారే అటువంటి చర్య చేయటం లేదా ట్రంప్? ఒకప్పుడు మనం విన్నాము అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు అని చెప్పి, లేకపోతే ఒక రాజు ఇప్పుడు నిజాములు చూసినా కానీ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చి వాళ్ళందరూ కూడా ఒక రాజ్యం తర్వాత మరొక రాజ్యాన్ని ఆక్యుపై చేసుకుంటూ కూడా అక్కడ వాళ్ళ సామంత రాజులను నియమించినట్లు ఇప్పుడు ట్రంప్ కూడా ఎగ్జాక్ట్గా నేను చెప్పే రియాక్షన్ చూడండి అలానే ఉంటుంది. ట్రంప్ వెనిజులాను సొంతం చేసుకున్నాడు, అక్కడ తన పప్పెట్ అధ్యక్షుని ఒకళ్ళు పెడతారు. నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు గ్రీన్లాండ్ ప్రజలు నో అని చెప్పారు, నో అని చెప్పి ట్రంప్ చర్యలకు కూడా నో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వీఆర్ నాట్ ఫర్ సేల్, మేము అమ్ముడు పోము అంటూ కూడా వాళ్ళు చెప్పారు గ్రీన్లాండ్లో. ఇక ఈ విధంగా చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒప్పుకున్నా కానీ, లేకపోతే ఒక్కవేళ కనుక గ్రీన్లాండ్లో ఒక అస్థిరమైన పరిస్థితి వచ్చినా కానీ నెక్స్ట్ మినిట్ ట్రంప్ ఆ ల్యాండ్ని గ్రాప్ చేసుకుంటారు. కానీ ఇక్కడ ప్రజలు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ దగ్గర వెనుతిరిగారని చెప్పాలి. మరి చెప్పలేము, ట్రంప్ మనసులోకి మైండ్లోకి వచ్చిందంటే వాళ్ళు తప్పించుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. సామధాన దండోపేదాలు ఉపయోగిస్తారు ట్రంప్. ఇక ఈ విధంగా కూడా ట్రంప్ ఒక్క దేశం తర్వాత ఒక్క దేశాన్ని, ఇప్పుడు చైనా ఇండియానేమో తారీఫుల పేరుతో లొంగ తీసుకోవాలని చూశాడు, చైనానేమో డీల్కి వచ్చింది. మనది ఆర్థిక పరంగా స్ట్రాంగ్ దేశం కాబట్టి మనం తారీఫుల విషయంలో వదిలేసాము. ఇప్పుడు మరలా కూడా ఆర్థికంగా భారత్ని దెబ్బతీసేందుకు 500% తారీఫ్లు అంటూ కూడా మరలా కూడా ట్రంప్ ఏ విధంగానైనా ఇండియాను దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే ఆయిల్ కొనుగోలు విషయంలో, ఎందుకంటే ఇప్పుడు వెనిజులా నుంచి కూడా ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ ఎవరు కొనుగోలు చేయాలి? మిగిలిన దేశాలే కదా. అందుకని చెప్పి భారత్ కూడా ట్రంప్ దగ్గర నుంచే, అమెరికా నుంచి ఆయిల్ కొనుగోలు చేసేలాగా ఈ ఆయిల్ లాబీ పనిచేస్తుంది. మరొక వైపు చూస్తే వెనిజులాని ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు గ్రీన్లాండ్ ప్రజలను కొనేందుకు సిద్ధమయ్యారు. కానీ 57,000 మంది కూడా వీఆర్ నాట్ ఫర్ సేల్ అంటూ కూడా ట్రంప్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ నిరసనలు చేశారు. కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ను వదిలేశారు. ఒకవేళ కనుక గ్రీన్లాండ్ను ఆక్యుపై చేస్తే ఏంటి పరిస్థితి? నెక్స్ట్ దాని పక్కనే ఉన్నటువంటి ఐస్లాండ్కి వెళ్తారా? ఇలా చిన్నగా ఒక్కొక్క ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటూ వెళ్తారా ట్రంప్? మరొకసారి చూస్తే కనుక ఇప్పుడు ఇరాన్లో కూడా ఇప్పుడు ఇరాన్లో ట్రంప్ ప్రోత్సహిస్తున్నారు అల్లర్లని. ట్రంప్ టార్గెట్ ఇరాన్ అంటూ కూడా చాలా జాతీయ కథనాలు రన్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా కూడా ఒక రూలర్ లాగా ట్రంప్ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక ప్రపంచ దేశాలన్నింటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు, ఎక్కడ ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా కానీ తానైతే వెళ్ళి నేను సంధి చేస్తా అంటాడు. పాకిస్తాన్ ఇండియా మధ్య ఎప్పటి నుంచో యుద్ధం ఉంది, మా మధ్య మీరు కలగజేసుకోవద్దనగా నేనే శాంతి ఒప్పందం కుదిరిచ్చాను అంటూ ట్రంప్ అంటాడు. కానీ వెనిజులా విషయంలో మాత్రం మీరెవరూ జోక్యం చేసుకోవద్దంటూ మిగిలిన ప్రపంచ దేశాలన్నిటికీ చెప్తారు. తనకొక న్యాయం, చుట్టూ ఉన్నటువంటి వారికి ఒక న్యాయం. తాను అందరి విషయాల్లో దూరుతారు. పానకంలో పుడకలాగా ట్రంప్ ప్రతి దేశ విషయంలో కూడా కనిపిస్తారు. కానీ తను ఏదైనా చేస్తే, తను ఏదైనా నియంత చర్య చేస్తే మాత్రం ఇంకే దేశ అధ్యక్షులు స్పందించకూడదు, ఎవరు మాట్లాడకూడదు ట్రంప్ విషయంలో. ఈ విధమైన ఒక నియంత వైఖరిని ట్రంప్
అవలంబిస్తూ ఉన్నారు. దీన్ని చాలా మంది కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. చాలా దేశాలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కొన్ని నోరు విప్పగలుగుతున్నారు, కొందరు నోరు విప్పలేక కూడా సైలెంట్గా ఉంటున్నారు. కానీ ప్రతి దేశ విషయంలో మాత్రం సామధాన దండోపేదాలు ఉపయోగించుతున్న ట్రంప్ ఏ మాత్రం వెనకాడటం లేదని మాత్రం చెప్పాలి.